ఫైనల్లీ అయితే మేము అరుణాచలం అయితే వచ్చేసి నా లైఫ్లో ఎటువంటి గోపురాన్ని నా జీవితంలో ఎప్పుడు కూడా చూడలేదు. అంత పెద్ద గోపురం ఉంది. మేమైతే ఇక్కడ రూమ్స్ అయితే తీసుకున్నాం. రూమ్స్ బాగానే ఉన్నాయి కానీ కాస్ట్ చూసుకోవాలి. ఫ్యామిలీ అందరూ ఉన్నారు కదా, జస్ట్ అర్థం దగ్గరికి వెళ్ళి షో చేస్తున్నాను. జుట్టు అటు ఇటు కదా అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు అందరూ మంచిగానే రెడీ చేస్తున్నారు. అందరూ మొక్కల్లోనూ నవ్వులు ఉన్నాయి. స్టార్ట్. కొంచెం ఎదురుకు వచ్చిన తర్వాత ఇక్కడ మునీశ్వరుడి గుడి ఏదైతే ఉంది, దండం పెట్టుకుని వచ్చేసాం. ఇక్కడ ఒక ఆవు తగిలింది. మా పుట్టదేమో దాన్ని గుడి మీద చెయ్యేసి రాసేస్తుంది. వీడు మరీ దాన్ని వీడు దాన్ని చూపు పెట్టుకుని ఆడేసుకుంటున్నాడు. గోపురం దగ్గర హారతి ఇచ్చుకొని స్టార్ట్ అయ్యి అయిన తర్వాత అమ్మవారి గుడి ఉంది, దర్శించుకొని స్టార్ట్ అయ్యాం. మా బుడ్డోడు చూడండి నా ఇంకా ఎలా చూస్తున్నాడు. ఇక్కడ ఇంద్రలింగం ఫస్ట్ అరుణాచలంలో ఇంద్రలింగాన్ని దర్శించుకోవడానికి వెళ్ళాలి మనం. చూసారు లోపలికి ఫోన్స్ అయితే అలౌ చేయరు. నేను పెద్ద బ్లాగర్ని కాబట్టి నాకు అలౌ చేశారు. అంత లేదండి, ఏదో సీక్రెట్గా పెట్టి తీసానంటే. కొంచెం రిస్క్ చూసుకోండి. దేవుని చూడగానే మనసు అంతా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఫుడ్ అయితే రోడ్డు మీద తెల్లారులు అమ్ముతూనే ఉంటారు. పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ లేదు. మా బుడ్డోడైతే నా జుట్టు తినేసి అమ్మాయికి కూడా లెక్కిస్తాడు. ఆ లెక్క అయితే పిచ్చిపోలేసుకుని అవుతుంది. మా పెద్ద అమ్మాయి అయితే దానికి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి హాయ్ చెప్పమని చెప్పట్లేదు ఇది. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.